ఇంజనీరింగ్ ఎక్కువ దెబ్బ తగిలింది. సోషల్ ఇంజనీరింగ్ లో ఏమైంది, 80 మందిని మార్చారు. అవును, బీసీలకి ఇచ్చారు. బీసీలకి అంటే బీసీలకి 40 ఇచ్చారు. టోటల్ గా 80 మందిని మార్చారు. ఈ మార్పు అన్నటువంటిది నచ్చల. ఇప్పుడు బుచ్చే చౌదరి మీద ఒక బీసీని ఇట్లాంటి బీసీలకు ఏమైందంటే, రెడ్లు బీసీల మీద అంటే బీసీల చేతికి పవర్ ఇచ్చి మమ్మల్ని ఎదవలని చేస్తావా. ఇప్పుడు జగన్ ఇంకోసారి గెలిస్తే రెడ్లకి ఆంధ్రాలో సీన్ ఉండదు అనేటువంటిది వాళ్ళలో క్లారిటీ వచ్చింది. ఒక కసెక్కిపోయారు. ఇంకోటి ఇదివరకు ఏంటంటే 2019 దగ్గరకు వచ్చేటప్పటికి 2 చోట్ల రెడ్లు లేని పరిస్థితి అయింది. అప్పుడు తెలంగాణలో రెడ్లు లేరు, ఆయనే కేసీఆర్ ఉన్నాడు. 2018లో మళ్ళీ గెలిచాడు కేసీఆర్. ఆంధ్రలో చంద్రబాబు ఉన్నాడు. ఇక అసలు రెడ్డికి ఛాన్స్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి ఛాన్స్ లేకుండా పోయి. అందుకని రెడ్లు పోలరైజ్ అయ్యి జగన్ ని భారీగా గెలిపించారు. సొంత డబ్బులు వేసుకున్నారా, ఏమైనా చేసి. ఈయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్లను పక్కన పెట్టి, అంటే పార్టీలు విమర్శించవచ్చు, రెడ్లకే ఇస్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఇట్లాంటి అవి పక్కన తిప్పుకోడు. కానీ ఫీల్డ్ లెవెల్లో రెడ్లను పక్కన పెట్టేసి బీసీలకు ఇవ్వడం అన్నటువంటిది రెడ్లకు నచ్చల. అగ్రకులాల ఆధిపత్యం ఉన్న చోట బీసీల డామినేషన్ వాళ్ళు అంగీకరించరు అనేది ఒక క్లారిటీ వచ్చింది. అది క్లారిటీ వచ్చింది. రెండోది ఏమైంది, బీసీలలో ఇంకొక బీసీని ఓన్ చేసుకోరు. బీసీలలో ఏమైంది, బీసీ అంటే 139 కులాలు.